ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు వచ్చేసి బిఆర్ అంబేద్కర్ గారిది 135th బర్త్డే అనమాట. ఆయన పుట్టింది వచ్చేసి 14th April 1891 అయితే పుట్టారు. ఇప్పుడు 135 years అయితే కంప్లీట్ అయినాయి. మనకు తెలిసిందే, ఆయన ఇండియన్ లాయరు, జూరిస్టు అండ్ అటు నుంచి వచ్చేసి కాన్స్టిట్యూషన్ కూడా రాసింది ఆయన అనమాట. రూపకర్త అని చెప్పుకోవాలి. అయితే మీకు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు జై భీమ్ పార్టీస్ కావచ్చు, ఇలా అన్నీ కావచ్చు, నేను పార్టీ సంబంధించి ఏం మాట్లాడట్లేదు. కాన్స్టిట్యూషన్ రైటర్ అంబేద్కర్ గారి గురించి అయితే నేను గొప్పగా అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన బీసీ వాళ్ళకి, మైనార్టీస్ వాళ్ళకి ఏదైతే రిజర్వేషన్స్ ఏమి తీసుకొచ్చారో అదొక విప్లవాత్మకమైన మార్పు అని చెప్పుకోవాలి. అప్పుడు కాలంలో వాళ్ళు ఎలా ఫేస్ చేశారో మనకైతే తెలియదు. అలాంటిది నాలాగా వేరే వాళ్ళు ఇబ్బంది పడకూడదని ఆయన ఆశ దృక్పథం అయితే చాలా బెటర్ అని నా ఒపీనియన్. అట్నుంచి వచ్చేసి జై భీమ్ సినిమాలు తీశారు, అన్నీ తీశారు. ఎన్ని తీసినా అప్పుడు స్వతంత్ర యోధులకి సరి సమానం కాదనమాట. ఎందుకంటే బిఆర్ అంబేద్కర్ గారు చాలా గ్రేట్ లీడర్ అనమాట ఆయన. సో ఆయన మీద సినిమాలు తీసింది ఆయన ఎలాంటో చూపించడానికి తప్పించి, అందుట్లో సినిమా మొత్తం కరెక్ట్గానే తీస్తారో రాంగ్ తీస్తారో మనకి తీసే డైరెక్టర్ బట్టి ఉంటుంది. సో నిజ జీవితంలోకి వెళ్ళిపోతే వేరేలా ఉంటుంది, సినిమా కొంచెం వేరేలా ఉండొచ్చు. అది ఎవరు తీసే డైరెక్టర్ బట్టి వాళ్ళకు ఉంటుంది, ప్రొడ్యూసర్ నెంబర్ బట్టి. నెక్స్ట్ బిఆర్ అంబేద్కర్ గారు తెలిసిందే మనకి ఎంత గ్రేట్. అండ్ 2.5 years పట్టిందనమాట మన కాన్స్టిట్యూషన్ రాయడానికి. కానీ ఎంతమంది మన కాన్స్టిట్యూషన్ని గౌరవిస్తున్నారు, ఎంతమంది మన కాన్స్టిట్యూషన్ కట్టుబడి ఉంటున్నారు, అది మీకే తెలియాలి, మీ ఆత్మవిశ్వాసానికే తెలియాలి, మీ మనస్సాక్షికే తెలియాలి. నేను సొంతంగా ఎవరిని చెప్పను, సొంతంగా ఎవరిని అవమానించట్లేదు. ఈరోజు ఏంటబ్బా ఎంత ఘాటుగా మాట్లాడుతాను అనుకోవచ్చు. నేను ఎవరిని ఇన్సల్ట్ చేయట్లేదు, ఎవరిని అవమానించట్లేదు. ఎవరిని ఫీల్ అయితే కనుక సారీ, క్షమించండి. నేనేమంటున్నానంటే, నన్ను అపరిచితుడైన మూవీ చూశాను. నేను అది ప్రమోషన్ చేయట్లేదు. మనకంటే వెనకబడిన దేశాలు ముందుగా వెళ్ళిపోయి డెవలప్డ్ అయిపోయినాయి. మన దేశం ఇంకా డెవలపింగ్లోనే ఉంది, అంటే అభివృద్ధి చెందుతూనే ఉంది. ఆల్రెడీ మనకంటే తక్కువ ఉన్న దేశాలు అభివృద్ధి చెందిపోయి ఆల్రెడీ చాలా సాధించినాయి. మనం మాత్రం ఇంకా డెవలపింగ్లోనే ఉన్నాం. ఇన్ని సంవత్సరాలు అయినా సరే ఇండిపెండెన్స్ డే వచ్చి. అది మనం చేసుకున్న స్వయం దృక్పథం నా ఒపీనియన్. మీ ఒపీనియన్ అంటే ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ సో మచ్.